హే గైస్, ఈ వీడియోలో మనం కంప్లీట్ గా షార్ట్స్ గురించి మాట్లాడుకుందాం. షార్ట్ వీడియోస్ కి రీచ్ రావాలంటే ఏం చేయాలనే విషయం గురించి మాట్లాడుకుందాం. అన్నిటికంటే ముందు నేను ఒక విషయం చెప్తాను. ముందు నీకే వ్యూస్ రావట్లేదు కదా బ్రో, నువ్వెలా చెప్తావు అంటారా? షార్ట్స్ కి రీచ్ రావాలంటే కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. డైలీ ఒక షార్ట్ అప్లోడ్ చేయాలి, లేదా డే బై డే ఒక షార్ట్ అప్లోడ్ చేయాలి. నేను ఆ కన్సిస్టెన్సీ మిస్ అవుతున్నాను. సో అందుకని నాకు వ్యూస్ రావట్లేదు. నన్ను చాలా మంది అడిగిన ఫస్ట్ క్వశ్చన్, అసలు అది చాలా చిన్న క్వశ్చన్, షార్ట్స్ కి వాచ్ టైం కౌంట్ అవుతుందా అని. అసలు షార్ట్స్ కి వాచ్ టైం కౌంట్ అవ్వదు. ఎవరైతే షార్ట్స్ కంటెంట్ నుంచే మనీ ఏం చేద్దాం అనుకుంటున్నారో అది చాలా కష్టం. షార్ట్స్ లో చాలా తక్కువ మనీ వచ్చేది. ఇక్కడ మీకు ఒకసారి డిస్ప్లే చేస్తాను చూడండి. నాకు ఒక షార్ట్ కి 50K వ్యూస్ వచ్చినాయి. దానికి నాకు ఎంత అమౌంట్ వచ్చిందో చూడండి, $1 కూడా రాలేదు. అదే నాకు ఒక లాంగ్ వీడియోకి 1K వ్యూస్ వచ్చినాయి అనుకోండి, దానికి ఎంత మనీ వస్తుందో ఇక్కడ మీకు చూడండి. మీకు ఇక్కడే డిఫరెన్స్ అర్థమై ఉంటుంది. మీరు షార్ట్స్ నుంచి రీచ్ తెచ్చుకోవచ్చు, కానీ మనీ ఎర్న్ చేయడం మాత్రం షార్ట్స్ నుంచి చాలా కష్టం. మీరు మనీ కోసమే యూట్యూబ్ లోకి వస్తే మీరు లాంగ్ వీడియోస్ చేయండి. అండ్ ఈ వీడియోలో ఒక షార్ట్ ని పర్ఫెక్ట్ గా ఎలా అప్లోడ్ చేయాలో మనం చూపిస్తాము. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేను మీకు ఇక్కడ ల్యాప్టాప్ లో చూపిస్తున్నాను, కానీ ఇదే విధంగా మీరు మీ మొబైల్లో అయితే చేయండి. ఫస్ట్ మీరు క్రోమ్లోకి వెళ్ళి studio.youtube.com అని సెర్చ్ చేయండి. అండ్ మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ యూట్యూబ్ నుంచి షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తారు, కానీ నేను రికమెండ్ చేసేది ఏంటంటే మీరు క్రోమ్ నుంచి అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే క్రోమ్ నుంచి అప్లోడ్ చేస్తే క్వాలిటీ అనేది డ్రాప్ అవ్వదు. అసలు మీరు యూట్యూబ్ నుంచి అప్లోడ్ చేస్తే కొంచెం క్వాలిటీ అనేది డ్రాప్ అవుతుంది. సో మీరు క్రోమ్ నుంచి అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో మీరు studio.youtube.com అని కొట్టిన తర్వాత మీకు మీ డాష్ బోర్డ్ అయితే వస్తుంది. అక్కడ మీకు అప్లోడ్ అనే బటన్ ఉంటుంది కదా, యారో బటన్, దాన్ని మీరు క్లిక్ చేస్తే సెలెక్ట్ ఫైల్స్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. అక్కడ మీకు మీ ఫైల్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఆ ఫైల్స్ లొకేషన్స్లోకి వెళ్ళి మీరు ఏ వీడియో అప్లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఫోన్లో కూడా సేమ్ ఈ ప్రాసెస్నే ఉంటుంది. ఒక నార్మల్ వీడియోని ఎలా అప్లోడ్ చేస్తారో షార్ట్ వీడియోని కూడా అలానే అప్లోడ్ చేయాలి. సో ఈ విధంగా మనకు వచ్చిన తర్వాత వీడియో అనేది అప్లోడ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ నేను క్రోమ్లోనే ఇంకో ట్యాబ్ ఓపెన్ చేశాను. మీరేం చేస్తారంటే గూగుల్కి వెళ్ళండి. గూగుల్కి వెళ్ళి ChatGPTని అయితే ఓపెన్ చేయండి. అండ్ ChatGPTని ఓపెన్ చేసి ఈ విధంగా మీరు ప్రాంప్ట్ అయితే ఇవ్వండి. ఇప్పుడు మనం ChatGPTని ఎందుకు ఓపెన్ చేసామంటే మన టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ ChatGPT నుంచి ఇస్తే కొంచెం రీచ్ పెరగడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ChatGPT మనకి ఒక మంచి టైటిల్ ఇస్తుంది, అలానే ఒక మంచి డిస్క్రిప్షన్ కూడా వస్తుంది. అలానే హ్యాష్ ట్యాగ్స్ కూడా ChatGPTని అడగండి. ఇక్కడ నేను ఏం ప్రాంప్ట్ ఇస్తున్నానో చూడండి. నేను ఏం వీడియో అప్లోడ్ చేస్తున్నాను, జిరాఫీస్ మాట్లాడతాయా అనే ఒక ఫ్యాట్ వీడియో చేశాను. ఆ ఫ్యాట్ వీడియోకి నేను టైటిల్, డిస్క్రిప్షన్, హ్యాష్ ట్యాగ్స్ ChatGPTని అడుగుతున్నాను. ఎలా అడుగుతున్నాను? ఐ ఆమ్ డూయింగ్ ఏ వీడియో ఆన్ ఈజ్ జిరాఫీ టాక్స్ టు ఈచ్ అదర్. ఇలా ప్రాంప్ట్ ఇచ్చి కెన్ యూ గివ్ టైటిల్, డిస్క్రిప్షన్ అండ్ హ్యాష్ ట్యాగ్స్ అనేది సెర్చ్ చేస్తున్నాను. అలా ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత మనకి ChatGPT టైటిల్ ఇస్తుంది, డిస్క్రిప్షన్ ఇస్తుంది అండ్ హ్యాష్ ట్యాగ్స్ కూడా ఇస్తుంది. నేను ఇక్కడున్న టైటిల్ని కాపీ చేసుకుంటాను. మీరు ఫోన్లో కూడా సేమ్ ప్రాసెస్. గూగుల్లోకి వెళ్ళి ChatGPTని ఓపెన్ చేసి ChatGPTని ఈ విధంగా అడిగితే మీకు టైటిల్, డిస్క్రిప్షన్, హ్యాష్ ట్యాగ్స్ ఇస్తుంది. సో ఈ విధంగా మీరు టైటిల్ని కాపీ పేస్ట్ చేసి అండ్ ఫస్ట్ హ్యాష్ ట్యాగ్ షార్ట్స్ అని ఇవ్వండి. అండ్ సేమ్ టైటిల్ని కాపీ పేస్ట్ చేసి డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వండి. అండ్ మళ్ళీ ChatGPTకి వెళ్ళి ఇక్కడ మీకు కిందకి స్క్రోల్ చేస్తే డిస్క్రిప్షన్ అని ఉంటుంది. ఆ డిస్క్రిప్షన్ని మీరు కాపీ చేసి ఇక్కడ మీ డిస్క్రిప్షన్లో పేస్ట్ చేయండి. ఇక్కడ నేను ఏ విధంగా అయితే చేస్తున్నానో ఆ విధంగానే మీరు కూడా అప్లోడ్ చేయండి. సో మీరు క్వాలిటీ అనేది డ్రాప్ అవ్వదు యూట్యూబ్లోకి అప్లోడ్ చేసినప్పుడు. మీకు ఎప్పుడైతే ఒక సాంగ్ కావాలో అప్పుడే మీరు యూట్యూబ్ నుంచి అప్లోడ్ చేయండి. మీకు సాంగ్ అవసరం లేనప్పుడు మీరు క్రోమ్ నుంచి అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ నేను హ్యాష్ ట్యాగ్స్ కూడా ChatGPTని అడిగిస్తున్నాను, ఒకసారి మీరే చూడండి. అండ్ ChatGPT ఇచ్చిన హ్యాష్ ట్యాగ్స్ని నేను ఇచ్చాను. నాది ఫ్యాక్స్ కంటెంట్ కాబట్టి హ్యాష్ ట్యాగ్ ఫ్యాక్స్ అనేది కూడా ఇచ్చాను. సో అక్కడ ChatGPT ఏదైతే హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చిందో ఇక్కడ నాకు టైటిల్లో సరిపోలేదు, అందుకని నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. హ్యాష్ ట్యాగ్స్ ఒక 5 to 6 ఉంటే సరిపోతుంది. ఒక 10, 20 ఇవ్వాల్సిన అవసరం లేదు. 5 to 6 ఉంటే సరిపోతుంది. అది లాంగ్ వీడియోకి. ఇది షార్ట్ వీడియో కాబట్టి నేను 3నే ఇచ్చాను. సో ఇక్కడ నేను ఆల్టర్డ్ కంటెంట్ నో అని పెట్టుకున్నాను. అండ్ గోయింగ్ టు ద ట్యాగ్స్. ఇక్కడ ట్యాగ్స్ నేనేం చేస్తానంటే ఫస్ట్ నా ఛానల్ నేమ్ ఇచ్చాను, PS Facts, అండ్ అదే స్మాల్ లెటర్స్లో PS Facts అని ఇచ్చాను. అండ్ మీరు మళ్ళీ గూగుల్కి వెళ్ళి ర్యాపిడ్ ట్యాగ్స్ అని కొట్టండి. సో మీరు ఇలా ర్యాపిడ్ ట్యాగ్స్ అని కొట్టగానే మీకు ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. అది గూగుల్లోనే ఓపెన్ చేయండి. అండ్ ఇక్కడ ఓపెన్ చేయగానే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ యూజ్ ట్యాగ్ జనరేటర్ అని వస్తుంది. దాన్ని మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఒక సెర్చ్ బాక్స్ అయితే వస్తుంది. అక్కడ మీరు మీ టైటిల్, మీ వీడియో టైటిల్ ఉంది కదా ChatGPT ఇచ్చింది, దాన్ని కాపీ చేయండి.
దాన్ని కాపీ చేసి ఇక్కడ మీరు పేస్ట్ చేస్తే మీకు అవి ట్యాగ్స్ ఇస్తుంది. ఇక్కడ సెర్చ్ బటన్ క్లిక్ చేయగానే అక్కడ మీకు ట్యాగ్స్ ఇస్తుంది. సో ఈ ట్యాగ్స్ ఉన్నాయి కదా, ఈ ట్యాగ్స్ని నేను కాపీ చేసుకొని నా వీడియోలో ఇస్తాను. సో ఈ విధంగా మీరు మీ ట్యాగ్స్ అయితే ఇవ్వండి. ఇది షార్ట్ వీడియోనే కాదు, లాంగ్ వీడియో కూడా ఈ ప్రాసెస్నే ఫాలో అవ్వండి. సో మీరు లాంగ్ వీడియోని కూడా ఈ ప్రాసెస్లోనే పెడితే మీకు చాలా యూజ్ అవుతుంది అండ్ వీడియో కొంచెం బూస్ట్ అవడానికి అయితే హెల్ప్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు వీడియో సెట్టింగ్స్ అయితే పెట్టుకోండి. నాది ఫ్యాక్ట్స్ కంటెంట్ కాబట్టి నేను ఎడ్యుకేషన్ అని పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ సెకండ్ దానికి వెళ్తే ఇది మానిటైజేషన్ అయిన వాళ్ళకే కనపడుతుంది. అండ్ ఇక్కడ ఒక రేటింగ్ అనేది ఇవ్వాలి. అండ్ ఇక్కడ యాడ్ రిలేటెడ్ వీడియో అని ఉంటుంది కదా, అక్కడ నేను ఏదో ఒక లాంగ్ వీడియోని ట్యాగ్ చేసి పెట్టుకుంటాను. విజిబిలిటీ పేజ్లోకి వచ్చి అన్లిస్టెడ్ ఉంది కదా, నేను అన్లిస్టెడ్ పెట్టుకొని సేవ్ కొడుతున్నాను. పబ్లిక్ వెంటనే పెట్టుకోకండి, ఫస్ట్ అన్లిస్టెడ్లో పెట్టుకొని సేవ్ కొట్టండి. అండ్ మన వీడియో అయితే అప్లోడ్ అయింది, కానీ అప్లోడ్ అయింది పబ్లిక్లో కాదు, అన్లిస్టెడ్లో ఉంది. సో ఇప్పుడు నా వీడియోకి నేను ఒక థంబ్నెయిల్ పెట్టుకొని అప్పుడు నేను దాన్ని పబ్లిక్ చేస్తాను. అది ఏ విధంగా చేయాలో కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ మీరు ఫోన్ స్క్రీన్లోకి వచ్చిన తర్వాత యూట్యూబ్ని అయితే ఓపెన్ చేయండి. అండ్ యూట్యూబ్ని ఓపెన్ చేసి యువర్ వీడియోస్ అనే ఒక ఆప్షన్ వస్తుంది కదా, దాన్ని మీరు క్లిక్ చేస్తే అక్కడ మీకు మీరు అప్లోడ్ చేసిన వీడియోస్ కనిపిస్తాయి. అండ్ ఇక్కడ మీరు క్లిక్ చేసి ఎడిట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు పెన్సిల్ ఐకాన్ కనిపిస్తుంది. అక్కడ మీరు క్లిక్ చేస్తే మీరు మీ థంబ్నెయిల్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు వీడియోలో నుండి. సో అక్కడ నేను క్లిక్ చేసి ఒక థంబ్నెయిల్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో నాకు ఇది నచ్చింది. సో ఈ థంబ్నెయిల్ని నేను సెలెక్ట్ చేసుకొని రైట్ సైడ్ పైన టిక్ మార్క్ కనిపిస్తుంది కదా, దాన్ని నేను క్లిక్ చేశాను. సో ఈ విధంగా మీరు ఒక థంబ్నెయిల్ని అయితే సెట్ చేసుకోవాలి. అండ్ సో తర్వాత అన్లిస్టెడ్లో ఉన్న వీడియోని పబ్లిక్లో పెట్టి రైట్ సైడ్ పైన సేవ్ అనే బటన్ ఉంది కదా, దాన్ని మీరు క్లిక్ చేస్తే మీ వీడియో అనేది అప్లోడ్ అయిపోతుంది. సో నా షార్ట్ వీడియోని నేను ఈ విధంగానే అప్లోడ్ చేస్తాను. ఈ విధంగా క్రోమ్ నుంచి అప్లోడ్ చేస్తే ఏమవుతుందంటే వీడియో అనేది క్వాలిటీ అనేది అస్సలు డ్రాప్ అవ్వదు. అండ్ మనం రిమైనింగ్ వీడియోలోకి వెళ్ళిపోదాము. అక్కడ మనం షార్ట్స్ గురించి ఇంకా కొంచెం విషయాలు అయితే తెలుసుకుందాము. సో ఈ వీడియో చూసారు కదా, ఈ విధంగా ఒక షార్ట్ అయితే మీరు అప్లోడ్ చేయాలి. అప్పుడు మీకు కొంచెం రీచ్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. షార్ట్స్ కి రీచ్ రావాలంటే ఏం చేయాలంటే మీరు ట్రెండింగ్ టాపిక్స్ ఎంచుకోవాలి. మీరు చేసే కంటెంట్ ఏదైనా పర్వాలేదు, ఆ కంటెంట్ లో ఏదో ఒకటి ట్రెండింగ్ గా ఉంటుంది. ఇప్పుడు మీరు కుకింగ్ ఛానల్ తీసుకుంటే కుకింగ్ ఛానల్లో ఎలాంటి షార్ట్స్ కి రీచ్ వస్తుంది, మీకు ఒకసారి ఇక్కడ వీడియో డిస్ప్లే చేస్తాను. ఇలాంటి వీడియోస్ పెడితే మీకు రీచ్ వస్తుంది. సో మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ మనం ఇంకో కంటెంట్ తీసుకుంటే ఎడ్యుకేషనల్ కంటెంట్ అంటే ఇప్పుడు ట్రెండింగ్ లో ఏముంటుంది, ఇంటర్ రిజల్ట్స్ వచ్చినాయి అండ్ ఆల్సో కొన్ని రోజుల్లో 10th క్లాస్ రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. అండ్ వీటి మీద మీరు వీడియోస్ చేయడానికి ట్రై చేయండి. ఇలా ప్రతి టైప్ ఆఫ్ కంటెంట్ లో ఒక ట్రెండింగ్ టాపిక్స్ ఉంటాయి, వాటిని మీరు అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు రీచ్ వస్తుంది. అండ్ మీరు మీ షార్ట్ వీడియోని 30 to 40 seconds మధ్యలో ఉండేలాగే చూసుకోండి. స్టార్టింగ్ స్టేజ్ లో ఏమవుతుందంటే మీరు 1 minute 2 minutes షార్ట్ వీడియో పెడితే దానికి యావరేజ్ వీడియో డ్యూరేషన్ అనేది తగ్గిపోతుంది. సో అలా తగ్గిపోతే రీచ్ రాదు. యావరేజ్ వీడియో డ్యూరేషన్ 70 above ఉంటేనే మీకు రీచ్ వస్తుంది. అండ్ షార్ట్స్ లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కన్సిస్టెన్సీ. సో మీరు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే మీ షార్ట్ వీడియోస్ కి రీచ్ వస్తుంది. సో ఈ వీడియోకి అయితే ఇదే గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ మీకు యూట్యూబ్ రిలేటెడ్ ఎటువంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి, లేదా ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ మన దగ్గర వీడియో ఎడిటింగ్ అండ్ థంబ్నెయిల్ సర్వీస్ అయితే అవైలబుల్ గా ఉంది. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.